ఒక మూవీలో ఈ క్యారెక్టర్ నేను చేస్తుంటే ఎంత బాగుండు, నేనైతే ఇరగదీసేవాడిని అనేది ఏదైనా ఉంది? నాకు ఇరగ తీసేవాడిని అనిపించలేదు, నేను చేసేది బాగుంటది అని నాకు అనిపించింది. కొన్ని ఎనిమల్ అనిపించింది, దురంధర్ అనిపించింది, కేజీఎఫ్ అనిపించింది. అన్ని మన కట్అవుట్ మొత్తం అన్ని సేమ్. మీకు అన్ని యారగెంట్ గా రగ్గడ్ గా రగ్గడ్ కాదు, మాస్కులిన్ మూవీస్ నాకు ఇష్టం, నచ్చుతాయి. తెలుగులో ఈ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ. అనుకున్నా సందీప్ రెడ్డి వంగ సార్ మెసేజ్ పెట్టాను, సార్ ఐ విల్ బి సూన్ యువర్ హీరో అని పెట్టారా? బట్ ఆయన చూడలేదు. డైరెక్ట్ గా మెసేజ్ పెట్టా, యానిమల్ చూసి డైరెక్ట్ గా పెట్టారు. సైక్ అయిపోయింది, వాట్ ఏ మూవీ అని. నేను మీతో మూవీ చేస్తానని పెట్టాను. ఐ విల్ బి యువర్ హీరో సూన్. మూవీ చేయాలి, అది హీరోగానే చేయాలని. లేదు, నువ్వు హీరోకి బ్రదర్ గానో ఎలానో చేయాలి అంటే చేస్తా. అదే క్యారెక్టర్ మీద డిపెండ్ అవుతుంది. ఆ క్యారెక్టర్ వెయిట్ ఉండాలి ఆ క్యారెక్టర్. మీరు హీరోగానే చేస్తారా, విలన్ గానే చేస్తారా? రెండు చేస్తా. విలన్ కూడా చేస్తారు. విలన్ ప్లే చేయడానికి చాలా ఇష్టం, అంటే ఈజీ, నాకు ఈజీ చాలా ఇష్టం. వాళ్ళ యాక్షన్ చెప్పకముందే రెడీ ఓకే విలన్ గా. బట్ అదే క్యారెక్టర్ కి ఇది ఉండాలి, పవర్ ఉండాలి, వెయిట్ ఉండాలి, స్టోరీ రన్ అవ్వాలి. అంటే నేను బేసిక్ గా అందరినీ చాలా మందిని చూసాను, కానీ ఈ క్యారెక్టర్ అయితే కొంచెం డిఫరెంట్ గానే ఉంది. బేసిక్ గా ఐఎమ్ సో లక్కీ ఇక్కడ ఉన్నందుకు. ఎందుకంటే చాలా అంటే ఒక్కొక్కరి మైండ్ సెట్ ఒక్కొక్కలా ఉంటుంది, ఒక్కరి మనసు ఒకలా ఉంటుంది. మీరు ఒకప్పటికంటే ఇప్పుడు ఒక స్టెప్ పైకే వచ్చారు కదా, మీరు ప్రెసెంట్ నో హ్యాపీగానే ఉన్నారా? లేదు అని ఇంకేదైనా అంటే ఉన్న పొజిషన్ లో హ్యాపీగా లేను. ఎందుకు? అప్పుడే కదా మేము నెక్స్ట్ పొజిషన్కి వెళ్తాం. ఇప్పుడు ఈ పొజిషన్ లో మేము హ్యాపీగా సాటిస్ఫై ఉంటే నెక్స్ట్ దీనికి మేము ఎఫర్ట్ పెట్టాం మేము. ఓకే, ఇప్పుడైతే నెక్స్ట్ స్టెప్ కి వెళ్ళాలని థింక్ చేస్తున్నాను. సనాతన ధర్మం గురించి మీ ఒపీనియన్ ఏంటి? సనాతన ధర్మం అంటే ప్రతి వ్యక్తిలో దేవుడిని చూసేదే సనాతన ధర్మం. మేము స్టోన్ ని పూజిస్తాం, స్టోన్ లో కూడా మేము దేవుడు చూస్తాం, చెట్టును కూడా పూజిస్తాం, దాంట్లో కూడా దేవుడు చూస్తాం, వాటర్ ని కూడా దేవుడు అంటాం, ఫైర్ ని కూడా దేవుడు అంటాం, నేచర్ ని దేవుడు అంటాం. సో ఎవ్రీథింగ్, ప్రతి ఒక్కరిలో దేవుడిని చూసేదే సనాతన ధర్మం. కొంతమంది మతాలు కోసం కొట్టుకునే వాళ్ళ మీద మీ ఒపీనియన్ ఏంటి? అన్ని దేవుడు ఒక్కటే, మేమేం పేరు పెట్టుకున్నాము అంతే తప్ప అందరు మంచిగా ఉండాలి. ఊరికి ఎందుకు మతాలు అది ఇది. అందరూ బంగ్లాదేశ్ లోనా, ఇక్కడ బంగ్లాదేశ్ కదా, ఎవరో ఒక పర్సన్ ని పనిష్డ్, whoever doing it should be punished. If I get a chance I'll definitely punish them. అవునా? Definitely. ఒక రోజు సీఎం అయితే మీరు ఏం చేంజ్ చేస్తారు? పెద్ద క్వశ్చన్ అడిగారు మీరు. ఆలోచించలేదు. కిసిక్ టాక్స్ అంటే కిసిక్ లా ఉంటుంది అనుకున్నారు. ఇంటరోగేషన్ లాగా. సీఎం అయితే నేను అందరికి సెల్ చేస్తా, స్టేట్ ని వందంత ప్లేస్ అందరికి సెల్ చేస్తా, మీరే చూసుకోండి మొత్తం. నేను నీకు ఇంత ఇస్తా, డబ్బులు తీసుకుంటా, నువ్వు చూసుకో. ఈ సిటీ ఎలా, ఇప్పుడు ఈ ఏరియా మీరు కొనుక్కుంటే, ఇప్పుడు ఈ సిటీ అనుకోండి, మీరే చూసుకుంటారు, ఇది నా సిటీ, అన్ని డస్ట్ మీరే తీస్తారు, మొత్తం క్లీన్ చేస్తారు. ఎవరి ఏరియాకి వాళ్ళే సీఎం, మీకు మాత్రం ఆ సీఎం పోస్ట్ రాకూడదు. మీకు సపోజ్ ₹1,00,00,000 దొరికితే ఏం చేస్తారు? ల్యాంబోర్గిని తీసుకుంటా, ఇన్ కేస్ 1 crore వస్తే ల్యాంబోర్గిని. నాకు ల్యాంబోర్గిని ఇష్టం. ఇంకా ఏదైనా ఉన్నాయా కోరికలు, నేను ఇది చేయాలి అది చేయాలి? చాలా ఉన్నాయి. నాకు సూపర్ కార్స్ చాలా ఇష్టం, అవన్నీ తీసుకుంటా, పెద్ద ఇల్లు కట్టుకుంటా అక్కడ. ఇంకా ₹1,00,00,000 రావు, అదే ల్యాంబోర్గిని అయిపోయింది అనుకుంటా. మన మణికొండలో ఇంత చిన్న. మీకు కావాల్సింది 1 కోటి కాదు, చాలా 100 crores కావాలి.